హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం 6th క్లాస్ 10th చాప్టర్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మన 10th చాప్టర్ నేమ్ వచ్చేసి మోషన్ అండ్ మెజర్మెంట్స్ ఆఫ్ డిస్టెన్సెస్. సో ఈరోజు మనం మోషన్ అండ్ మెజర్మెంట్స్ ఆఫ్ డిస్టెన్స్ అంటే మోషన్ అంటే ఏంటిది, మెజర్మెంట్స్ ఆఫ్ డిస్టెన్స్ అంటే మనం డిస్టెన్స్ని ఎట్లా మెజర్మెంట్ చేస్తాం, అసలు మెజర్మెంట్ ఇంపార్టెంటా లేదా, అసలు ఎందుకు ఇంపార్టెంటో అని చెప్పేసి ఈ ఎంటైర్ చాప్టర్లో అయితే మనం తెలుసుకోబోతాం. సో ఇది ఫస్ట్ క్లిప్ ఏంటంటే మనకు వచ్చేసి ఇంట్రొడక్షన్ పార్ట్. అసలు బేసిక్గా అసలు మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం మనం ఇంట్రొడక్షన్ పార్ట్లో డిస్కస్ చేస్తాం. ఫర్దర్గా నెక్స్ట్ ఒక్కొక్క టాపిక్ గురించి మనం మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం. సో జనరల్గా రఫ్గా మనకి అసలు మోషన్ అండ్ మెజర్మెంట్స్ ఆఫ్ డిస్టెన్స్ యొక్క ఇంట్రొడక్షన్ పార్ట్ అయితే మనం తెలుసుకుందాం. సో ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంట్రొడక్షన్ పార్ట్కి వెళ్ళక ముందుకు అసలు మోషన్ అండ్ మెజర్మెంట్స్ ఆఫ్ డిస్టెన్సెస్ అంటే చాప్టర్ యొక్క మోషన్ అంటే ఏంటిది అండ్ మెజర్మెంట్స్ ఆఫ్ డిస్టెన్సెస్ అంటే ఏంటిదో మనం ఒక చిన్న డెఫినేషన్ అయితే రాసుకుందాం. సో ఆ డెఫినేషన్ ద్వారా మీకు అసలు మోషన్ అంటే కొంచెం చిన్న క్లారిటీ అయితే వస్తుంది. సో ఇప్పుడు మోషన్ యొక్క డెఫినేషన్ అయితే రాస్తున్నాం, మీరు కూడా నోట్ చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. మోషన్ అండ్ మెజర్మెంట్స్ ఆఫ్ డిస్టెన్స్ డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్. ఇది మోషన్ యొక్క డెఫినేషన్ అండ్ మోషన్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏ కార్ మూవింగ్ ఆన్ ది రోడ్, ఏ స్వింగింగ్ ఫ్యాన్ ఈజ్ ఇన్ మోషన్. సో మన డెఫినేషన్ వచ్చి మోషన్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ద చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ సరౌండింగ్స్ ఆర్ రిఫరెన్స్ పాయింట్ ఓవర్ టైమ్. మళ్ళీ చూడండి, ద చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ సరౌండింగ్స్ ఆర్ రిఫరెన్స్ పాయింట్ ఓవర్ టైమ్. సో మోషన్ అంటే ఇప్పుడు ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాను నేను, ఏ కార్ మూవింగ్ ఆన్ ది రోడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ కార్ అనేది ఇప్పుడు ఇక్కడ ఈ పొజిషన్లో ఉంది అండ్ ఆ కార్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసింది. సో ఇప్పుడు డెఫినేషన్ మనం కంపేర్ చేసుకున్నాం, ద చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసి మనకి ఏంటిది, ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసి కార్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి ఆబ్జెక్ట్ వచ్చేసి కారు. సో ద చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ సరౌండింగ్స్. సో ఇదేంది, దీని యొక్క సరౌండింగ్ ఏంటంటే ఈ ప్లేస్ అనేది ఈ కార్ యొక్క సరౌండింగ్స్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ సరౌండింగ్ ఆ రిఫరెన్స్ పాయింట్ ఓవర్ టైమ్. సో ఇక్కడ నుంచి ఈ కార్ అనేది ఇక్కడికి ట్రావెల్ చేసింది. సో ఇప్పుడు ఏంది, ఈ కార్ అనేది మోషన్లో ఉన్నదన్నమాట. సో ఇదే మోషన్ అంటాం. మీకైతే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ద్వారా అయితే ఈ మోషన్ అనేది మీకు అర్థమైంది. సో ఓన్లీ కార్ అనేది కాదు, ఇప్పుడు ఇక్కడ స్వింగింగ్ ఫ్యాన్ ఈజ్ ఇన్ మోషన్. సో ఫ్యాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్వింగింగ్ ఫ్యాన్ అనుకో. సో ఇప్పుడు ఇది రెస్ట్ పొజిషన్లో ఉంది, బట్ ఇప్పుడు మోషన్లో ఉందని ఎట్లా చెప్పగలుగుతాం అంటే మనము, సో ఇది ఈ పొజిషన్ చేంజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఫ్యాన్ అనేది మోషన్లో ఉన్నదని ఎట్లా తెలుస్తుంది అంటే దీని పొజిషన్ చేంజ్ అవుతుంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ అయింది పొజిషన్ అనేది. సో అండ్ దట్ సిచ్యువేషన్స్ మనం ఏమంటాం అంటే సో అది మోషన్లో ఉన్నది. అదే చెప్తుంది ఇక్కడ, ద చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ సరౌండింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నా, ఇప్పుడు నా పొజిషన్ని నేను చేంజ్ చేస్తున్నాను, కొంచెం ఇటు కదిలినా, సో నేనేమైనా అక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయినా, సో దాన్ని ఏమంటాం మనం, మోషన్ అంటాం. ఇన్ సైన్స్ ఫిజికల్ సైన్స్లో మనం ఏమంటాం అంటే దాని డెఫినేషన్ ఏంటంటే ద చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ సరౌండింగ్, దాన్నే మోషన్ అంటాం. ప్రతిదీ మోషనే మనకి. ఒక పక్షిని తీసుకుంటే పక్షి ఇప్పుడు ఇక్కడ ఒక చెట్టు కొమ్మ మీద, ఇమాజిన్ ఒక చెట్టు కొమ్మ మీద రెస్ట్ పొజిషన్లో ఉంది. అదేం చేసింది, కొద్ది టైం తర్వాత అది ఫ్లై అవ్వకుంటే ఇంకొక చెట్టుకి ఎక్కేసింది. సో అది ఏం చేసింది, ఇక్కడ నుంచి అక్కడికి ఫ్లై చేసింది. సో దాన్ని ఏమంటాం మనం, మోషన్ అంటాం. సో ఇది మోషన్ యొక్క ఎగ్జాంపుల్. ఇంకా క్లాస్లో మనం ఇన్డెప్త్గా తెలుసుకుందాం. బట్ ఇప్పుడు చాప్టర్ యొక్క నేమ్లో మోషన్ ఉంది కాబట్టి ఆ మోషన్ గురించి చిన్న డెమో, ఇది జస్ట్ డెమోనే మాత్రమే. అండ్ దెన్ మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్స్ గురించి కూడా తెలుసుకుందాం. జస్ట్ 1 సెకండ్ ఫ్రెండ్స్. సో ఇందాక మనం అయితే మోషన్ గురించి అయితే తెలుసుకున్నాం. మోషన్ అంటే ఏంది, ఎనీ ఆబ్జెక్ట్ తన సరౌండింగ్ నుంచి కొంచెం వేరే సరౌండింగ్కి మూవ్ అయితే అది మోషన్లో ఉంది, ఆ ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెస్ట్ పొజిషన్లో ఉన్నా, కొద్దిగా కొంచెం మూమెంట్ ఆ సరౌండింగ్ నుంచి ఈ సరౌండింగ్కి మూవ్ అయినా, సో దీన్నే మనం ఏమంటాం అంటే మోషన్ అంటాం. సో మోషన్ అనేది అయితే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. దెన్ ఇప్పుడు మనం మెజర్మెంట్స్ ఆఫ్ డిస్టెన్సెస్.
సో మనం మెజర్మెంట్స్ ఆఫ్ డిస్టెన్స్ యొక్క డెఫినేషన్ చదివితే మనకి ఎప్పుడు ఏంది, ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ హౌ ఫార్ అపార్ట్ 2 పాయింట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఆర్ యూజింగ్ బేసిక్ మెజరింగ్ టూల్స్. మళ్ళీ ఒకసారి చదువుతా క్లారిటీగా, సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసి వినండి. ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ హౌ ఫార్ అపార్ట్ 2 పాయింట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఆర్ యూజింగ్ బేసిక్ మెజరింగ్ టూల్స్. సో డెఫినేషన్స్ని ఏం చెప్తుందంటే, సో టూ ఆబ్జెక్ట్స్ ఆర్ 2 పాయింట్స్. ఇది ఇక్కడ ఒక పాయింట్ పెడదాం, ఇక్కడ ఒక పాయింట్. సో ఈ పాయింట్స్ యొక్క డిస్టెన్స్ని హౌ ఫార్, సో ఇవి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, ఈ 2 పాయింట్స్ అనేది ఎంత డిస్టెన్స్లో ఉన్నది అని ఫైండ్ అవుట్ చేయడమే మెజర్మెంట్స్ ఆఫ్ డిస్టెన్సెస్. సో మళ్ళీ నువ్వు డెఫినేషన్ మళ్ళీ చదువు. ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ హౌ ఫార్ అపార్ట్ 2 పాయింట్స్, హౌ ఫార్ అపార్ట్ 2 పాయింట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్స్ ఏందనుకుంటాం, ఇక్కడ హైదరాబాద్ అని పెడదాం డిస్టెన్స్ ఆబ్జెక్ట్, ఇక్కడ నల్గొండ. The process of finding how far apart 2 points. The process of finding how far distance, how far apart 2 points are ఆబ్జెక్ట్స్ అయినా పర్లేదు, 2 పాయింట్స్ మనం పాయింట్స్ లెక్క కన్సిడర్ చేస్తాం. సో ఇది వీటిని కూడా మనం ఆబ్జెక్ట్స్ అంటాం. సో ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ హౌ ఫార్ అపార్ట్ 2 పాయింట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఆర్ యూజింగ్ బేసిక్ మెజరింగ్ టూల్స్. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఏముంది, హైదరాబాద్ నల్గొండ. సో హైదరాబాద్ నుంచి నల్గొండకి ఎంత డిస్టెన్స్ ఉంది. సో మనం ఆ డిస్టెన్స్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, స్కేల్ యూజ్ చేస్తావా, టేప్ యూజ్ చేసి మనం మెజర్ చేస్తామా, లేదంటే హ్యాండ్ స్పాన్ చూసుకొని ఈ మెజర్మెంట్ యూజ్ చేస్తామా. సో ఆ మెజర్మెంట్ని మనం ద మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్సెస్ అని ఇది టాపిక్ యొక్క ఉద్దేశం. ఎంటైర్గా ఇన్డెప్త్గా మనం తెలుసుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చినామంటే మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్సెస్, బట్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. కాకపోతే ఏ డిస్టెన్స్ని ఏ మెజర్మెంట్స్ యూస్ చేస్తాం, అన్ని మెజర్మెంట్స్ సేమ్ ఉండవు కదా. ఇప్పుడు డిస్టెన్స్, ఇప్పుడు ఒక ప్లేస్, ఇప్పుడు ఏంది మెజరింగ్ మెజరింగ్ టేప్ అనేది మనకు ఉంది. కాకపోతే ఆ టేప్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, అన్ని మెజర్మెంట్స్కి టేప్ యూజ్ చేస్తాం చేయము. సో అవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో మనం ఇన్డెప్త్గా మనం ఈ టాపిక్లలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అండ్ హ్యాండ్ స్పాన్ అంటే మీకు ఐడియా ఉంటుంది, లైక్ హ్యాండ్ స్పాన్ని యూజ్ చేసి మనం కొన్ని మెజర్మెంట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఆ మెజర్మెంట్స్ అనేవి మనం యూజ్ చేయొచ్చా, ఎక్కడ యూజ్ చేస్తాం. అండ్ ఫుట్ కూడా మనం మెజర్మెంట్ లెక్క యూజ్ చేస్తాం. ఆ ఫుట్ని ఎట్లా యూజ్ చేస్తామని చేస్తాం. మెజరింగ్ స్కేల్. సో ఇవన్నీ ఇవి మెజర్మెంట్స్ దేనికి యూజ్ చేస్తాం మనం, డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి. డిస్టెన్స్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయగలుగుతాం, ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఆర్ 2 ఆబ్జెక్ట్స్, అంతే, దట్స్ ఇట్. ఒక పాయింట్కి ఇంకొక పాయింట్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఆర్ ఒక ఆబ్జెక్ట్కి ఇంకొక ఆబ్జెక్ట్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఆ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఏ మెజర్మెంట్స్ యూజ్ చేస్తాం, అవి ఆ మెజర్మెంట్స్ని మనం కరెక్ట్ వేలోనే యూజ్ చేస్తున్నామా లేదా. సో అవన్నీ మనం ఈ ఒక బేసిక్గా రఫ్గా ఇప్పుడు ఈ టాపిక్స్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటే వెళ్ళిపోదాం. నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్గా మన స్టోరీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ హౌ వైడ్ ఈస్ దిస్ టెస్ట్ అంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బట్ రఫ్గా మనకి జస్ట్ ఇది ఇంట్రడక్షన్ టు అవర్ చాప్టర్ కాబట్టి జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తా. స్టోరీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉంది, ఏమేమి ఉన్నాయి, లారీ అండ్ బైక్లు. మనం ఇక్కడ నుంచి ఇప్పుడు హైదరాబాద్ నుంచి నల్గొండకి వెళ్ళాలి సార్, ఆర్ హైదరాబాద్ నుంచి గోవాకి వెళ్ళాలి. మన ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి ఏమేమి ఉన్నాయి, లైక్ ఏరోప్లేన్స్ ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మనకి అవైలబుల్గా ఉంది. మనం ఏమైనా గూడ్స్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలి అమెరికాకి, సమ్వేర్ ఎక్కడికి ఒక ప్రదేశానికి ఎక్స్పోర్ట్ చేయాలంటే మనకి షిప్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఏంది, మనం ఇయర్ వచ్చేసి 2025. సో 2025లో మనకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. బట్ ఇన్ యాన్సియంట్, సో యాన్సియంట్ అంటే ఓల్డ్ యాన్సియంట్ ఏజ్లో మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉందా, లేదు. సో ఆ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, అప్పట్లో వాళ్ళు 1800s టైంలో వాళ్ళకి ఆ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి ఆ ఇన్వెన్షన్ అనేది ఎట్లా ప్రాసెస్ మనకి ఎవాల్వ్ అయ్యిందో దాని గురించి మనం ఈ స్టోరీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 1800 నుంచి 2025 వరకు మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఎట్లా ఎవాల్వ్ అయింది. డైరెక్ట్ మనమైతే ఇప్పుడు 1800s మన తాతల కాలంలోనైతే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ లేవు కదా. సో మన తాతలు మన ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ లేనప్పుడు కూడా వాళ్ళు
ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎట్లా ట్రావెల్ చేశారు అండ్ కొన్ని గూడ్స్ని ఎట్లా ట్రాన్స్పోర్టేషన్ చేశారు అనేది మనం ఈ స్టోరీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కాన్సెప్ట్లో అయితే మనం తెలుసుకోబోతాం. అండ్ హౌ వైడ్ ఈజ్ దిస్ డెస్క్ అంటే ఇదైతే మీకు కొంచెం బేసిక్ ఐడియా అయితే వచ్చింది. సో దెన్ మనం హౌ వైడ్ ఈజ్ దిస్ డెస్క్ అంటే ఇది ఒక చిన్న యాక్టివిటీ. సో ఇద్దరు ఒక ఫ్రెండ్స్ కలిసి ఒక డెస్క్ని మనం ఒక చిన్న ఇప్పుడు క్లాస్ రూమ్లో ఇద్దరు కూర్చుంటారు. వాళ్ళు ఫస్ట్ డే క్లాస్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ బెంచ్ని డివైడ్ చేసుకుంటారు. కాకపోతే వాళ్ళ దగ్గర ఏ మెజర్మెంట్స్ లేవు. సో ఆ బెంచ్ని ఎలా డివైడ్ చేసుకుంటారు అని చెప్పి చిన్న యాక్టివిటీ గురించి అయితే తెలుసుకోబోతాం. దెన్ సమ్ మెజర్మెంట్స్. సో మన మెజర్మెంట్స్ ఏమేమి ఉంటాయి, మెజర్మెంట్స్ వచ్చేసి స్కేలు, టేపు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ మెజర్మెంట్స్ గురించి కూడా మనం బేసిక్గా కొంచెం బేసిక్ లెవెల్లో మనం ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకుందాం. స్టాండర్డ్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్. సో స్టాండర్డ్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్? సో స్టాండర్డ్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అంటే లైక్ ఇప్పుడు సెంటీమీటర్, మీటర్, కిలోమీటర్ అనేవి స్టాండర్డ్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్. సో ఈ స్టాండర్డ్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఇప్పుడు మన యాన్సియంట్ డేస్ అంటే ఒకటి గుర్తుపెట్టుకుని ఓల్డ్, మన తాతల కాలంలో. సో ఆ టైంలో ఇప్పుడేంది వాళ్ళ దగ్గర అప్పటికి మెజర్మెంట్స్ అనేవి తీసుకురాలేదు. దెన్ ఆ టైంలో ఏం చేశారు అంటే వాళ్ళు ఫుట్ని యూజ్ చేసి మెజర్మెంట్ చేశారు. ఫుట్ అంటే ఇక్కడ నుంచి అక్కడికి ఒక 12 ఫుట్స్ 13 ఫుట్స్ అని చెప్పి లేదంటే హ్యాండ్ స్పాన్. ఇప్పుడు ఈ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయమంటే వాళ్ళు మన తాతల కాలంలో యాన్సియంట్ టైంలో వాళ్ళు ఏం చేశారంటే హ్యాండ్ స్పాన్. సో లైక్ 1 2 3 4 ఒక 10 హ్యాండ్ స్పాన్ ఉంది అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేశారు. బట్ స్టాండర్డ్ యూనిట్స్ ఆఫ్ ఇప్పుడు నువ్వు క్యాలిక్యులేట్ చేసినప్పుడు 12 హ్యాండ్ స్పాన్ వచ్చింది. అదే నేను క్యాలిక్యులేట్ చేసినప్పుడు అది 13 హ్యాండ్ స్పాన్ వచ్చింది. సో ఇవి డిఫరెన్స్ వచ్చినాయి. ఆ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఇవి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయా లేవా? సో ఆ టైంలోనే స్టాండర్డ్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ తీసుకురావాల్సి వచ్చింది. ఆ స్టాండర్డ్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అంటే ఏంటి, అసలు అవి అవి ఎందుకు ఇంపార్టెంట్ మనకి క్యాలిక్యులేట్ చేయడానికి అని చెప్పి డిస్కస్ చేసుకోబోతాం. అండ్ కరెక్ట్ మెజర్మెంట్స్ ఆఫ్ లెంత్. ఒక డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అనేది 2 ఆబ్జెక్ట్స్ ఆర్ 2 పాయింట్స్ మనం కరెక్ట్గా మెజర్మెంట్స్ ఎంత ఇంపార్టెంట్. సో కరెక్ట్గా మెజర్మెంట్ చేయాలంటే మనం ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలి, స్కేల్ని కరెక్ట్ యూజ్ చేయాలా, లేదంటే మన ఫోకస్ కరెక్ట్గా చేయాలా, లైక్ ఇవన్నీ మనము అందులో ప్రికాషన్స్ ఏమేమి ఉన్నాయో ఆ ప్రికాషన్స్ తెలుసుకోబోతాం. అండ్ మెజరింగ్ ఏ లెంత్ ఆఫ్ ఏ కర్వ్డ్ లైన్. సో ఇది కూడా చిన్న యాక్టివిటీ అనమాట. ఇది ఒక కర్వ్డ్ లైన్ అనుకోండి, ఇది కర్వ్డ్ లైనే. సో మనం ఇప్పుడు ఈ కర్వ్డ్ లైన్ మనం ఎట్లా మెజర్ చేస్తాం, ఇది స్కేల్ యూజ్ చేసి మెజర్ చేస్తామా లేదంటే టేప్ యూజ్ చేసి మెజర్ చేస్తామా అని చెప్పి చిన్న యాక్టివిటీని అయితే డిస్కస్ చేసుకోబోతాం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మూవింగ్ థింగ్స్ అరౌండ్ అస్. మూవింగ్ థింగ్స్ అసలు మన చుట్టూ మనం చాలా చూస్తుంటాం. బయటికి వెళ్తే చాలా మూవింగ్ థింగ్స్ కనపడుతుంటాయి మనకి. లైక్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మూవింగ్ థింగ్స్. మనం కదులుతున్నాం. ఎనీ ఆబ్జెక్ట్స్ విచ్ చేంజెస్ దేర్ పొజిషన్ ఫ్రమ్ దేర్ ప్లేస్ టు అదర్ ప్లేస్. సో తన సరౌండింగ్ నుంచి ఇంకొక సరౌండింగ్కి మూవ్ అయిందంటే సో అది మోషన్లో ఉన్నట్టు. సో ఆ మోషన్ని మూవింగ్ థింగ్స్ ఏమేమి ఉన్నాయో మనకి వాటి గురించి తెలుసుకోబోతాం. చాలా మూవింగ్ థింగ్స్ ఉంటాయి. సో ఆ మూవింగ్ థింగ్స్ ఏంటో మనం తెలుసుకోబోతాం. దెన్ టైప్స్ ఆఫ్ మోషన్. చాలా టైప్స్ ఆఫ్ మోషన్స్ ఉంటాయి మనకి. సో ఆ టైప్స్ ఆఫ్ మోషన్ ఏంటి, అన్ని మోషన్స్ సేమా? నో. సో ఇప్పుడు అన్ని మోషన్స్ సేమ్ కానప్పుడు ఆ టైప్స్ ఆఫ్ మోషన్ ఏంటో మనము ఇందులో తెలుసుకోబోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ రొటేట్ అవుతుంటుంది. లైక్ ఎలా రొటేట్ అవుతుంది, రౌండ్గా ఇట్లా ఈ షేప్లో మనకి రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఏంది, ఈ టైప్ ఆఫ్ మోషన్ ఏంటిది. అండ్ బస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేస్తుంది. స్ట్రైట్ లైన్గా ట్రావెల్ చేస్తుంటుంది. సో ఇది ఏ టైప్ ఆఫ్ మోషన్. అండ్ ఇప్పుడు విరాట్ కోహ్లీ 6 కొడతాడు. ఇక్కడ నుంచి ఇది బౌండరీ. సో ఇక్కడ నుంచి 6 కొట్టినప్పుడు ఇక్కడికి వెళ్ళి ఈ బౌండరీలో పడింది. సో ఈ బాల్ అనేది ఇలా ట్రావెల్ చేసింది. ఈ బాల్ ట్రావెల్ చేసిన మోషన్ ఏ టైప్ ఆఫ్ మోషన్. సో ఇది ఎంటైర్ చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్ మీకు బేసిక్గా ఇప్పుడు ఇంట్రడక్షన్ అయితే మన మోషన్ అండ్ మెజర్మెంట్స్ ఆఫ్ డిస్టెన్స్ యొక్క కంప్లీట్ చాప్టర్ యొక్క బేసిక్ ఐడియా అయితే వచ్చింది. సో నెక్స్ట్ ఫర్దర్గా మనం ఇవన్నీ వన్ బై వన్ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇందాక చెప్పినట్టయితే డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ అనేవి నోట్ చేసుకొని ఒక సపరేట్ నోట్స్ అయితే మెయింటైన్ చేసి అందులో రాసుకోండి. మీకు ఈజీగా అర్థమవుతుంది కదా. సో అవి
అట్లనే కంటిన్యూ చేసి ఈ క్లాసెస్ కూడా విను, ఇంకా నీకు మొత్తం ఫుల్ క్లారిటీ వస్తుంది చాప్టర్ నుంచి. సో ఇది ఇంట్రడక్షన్ పార్ట్. సో మనం ఇంట్రడక్షన్ పార్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి? ద మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ ఆర్ గూడ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ద మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ ఆర్ గూడ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పోర్ట్. సో ట్రాన్స్పోర్ట్ అంటే ఏం లేదు, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పీపుల్ ఆర్ గూడ్స్ ఇక్కడికి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి గూడ్స్ ఆర్ పీపుల్ అనేది ట్రావెల్ చేస్తే దాన్ని మనం ట్రాన్స్పోర్టేషన్ అంటాం. సో ఆ ట్రాన్స్పోర్టేషన్ మనకి గూడ్స్ అంటే బేసిక్ ఐడియా లేకపోతే గూడ్స్ అంటే ఫిజికల్ థింగ్స్ ఆర్ ప్రొడక్ట్స్. సో మనం ఏంటి ఇప్పుడు మనం పొలంలో వరి చేనులో వరి పండించాం అనుకో, సో ఆ వరి చేనుని మనం ఏం చేస్తాం, మనం మొక్కలనే తిన్నాం కదా, మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎక్కడైతే నీడ్ ఉన్నదో, వరి యొక్క నీడ్ ఉన్నదో, సో ఆ ప్రదేశానికి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. సో మనం ఆ వరిని మొత్తం తీసుకెళ్లేదాన్ని గూడ్స్ అంటాం. ఆ సో ఎగ్జాంపుల్ వచ్చేసి క్లాత్స్, రైస్, క్లాత్స్, టాయ్స్ అండ్ బుక్స్. సో ఇవి ప్రొడక్ట్స్. ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఆ ప్రొడక్ట్స్ని కలిపి మొత్తం మనం గూడ్స్ అంటాం. సో ఇది ద మూమెంట్ ఆఫ్ పీపుల్ ఆర్ గూడ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్. ద మూమెంట్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతున్నాయి కదా. ద మూమెంట్ ఆఫ్ పీపుల్ ఆర్ గూడ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పోర్ట్. ట్రాన్స్పోర్టేషన్ ఎగ్జాంపుల్స్ ఏమైనా వచ్చినాయి మనకి, బస్, ట్రైన్, బైసికల్, ట్రక్. సో ఇవన్నీ ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్. ఈ వెహికల్స్ యూజ్ చేసుకొని మనం ట్రాన్స్పోర్టేషన్ మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రావెల్ చేస్తున్నాం. అండ్ మన ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయనుకో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఇది ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాం. సో ఇది బేసిక్ ఎగ్జాంపుల్. స్టోరీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది మనం ఫర్దర్గా ఇప్పుడు డిస్కస్ చేసుకోం, బట్ బేసిక్గా ట్రాన్స్పోర్టేషన్ యొక్క డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్, గూడ్స్ యొక్క డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్ ఇది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు స్టోరీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. నోట్